హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ అండి. చాలా బాగుంటాయి ఈ కథలు, తప్పకుండా వినండి. ఈ కథ పేరు బంగారు నగలు. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వెనకటికి మధుసూదనుడిలాగా కాకుండా నీ బాధకు తగిన ఫలితం నీకు సకాలంలో తప్పక లభిస్తుంది అని నా నమ్మకం. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ మధుసూదనుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఆర్యావర్తంలో మధుసూదనుడు అనే కాపు ఉండేవాడు. అతను సామాన్య కుటుంబీకుడు. తన ఇద్దరు కొడుకులతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నాడు. ఒకనాడు మధుసూదనుడు ఒంటరిగా తన ఇంటి వసారాలో కూర్చుని ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాను ఎంత లోటు లేకుండా జీవిస్తున్నా ధనికుడు కాడు. తన దగ్గరే గనక 2 వీసుల బంగారు నగలుంటే గొప్ప ధనికుడుగా చలామణి అవుతాడు. అతని ఇంట చాలా కాలంగా ఒక గృహదేవత ఉంటున్నది. ఆ దేవత ఇంటి యజమానికి ఏదో విధంగా సహాయం చేయాలని కొంతకాలంగా సమయం కోసం వేచి చూస్తుంది. ఇప్పుడు మధుసూదనుడికి ఈ ఆలోచన రాగానే ఆ గృహదేవత 2 వీసల బరువు గల బంగారు నగల మూటను అతని ముందు పడేసింది. మధుసూదనుడికి మొదట ఆశ్చర్యం కలిగింది. మూట విప్పి బంగారం చూసేసరికి ఆనందము, దానితో పాటు ఆందోళన కలిగాయి. ఆ మూట ఎలా వచ్చింది అతనికి తెలియదు. కానీ తన మనసులో ఆలోచన కలగడానికి ఆ మూట ప్రత్యక్షం కావటానికి సంబంధం ఉన్నట్టు మాత్రం అతనికి తోచింది. ఆ మూటను మధుసూదనుడు తప్ప మరెవరూ చూడలేదు. అతని కొడుకులు బయటకు వెళ్ళి ఉన్నారు. భార్య వంట పనిలో మునిగి ఉన్నది. మధుసూదనుడు చప్పున ఆ మూటను తీసుకుని పెరట్లోకి వెళ్ళి దాన్ని వేప చెట్టు మొదట్లో పాతిపెట్టేశాడు. ఆ తరువాత అతను ఇంట్లోకి వచ్చి ఆ బంగారాన్ని ఎలా ఉపయోగించవలసింది తాపీగా ఆలోచించాలని నిర్ణయించుకున్నాడు. అతను మామూలు పనులు చేసుకుంటున్నప్పుడు కూడా అతని ఆలోచన ఆ బంగారాన్ని ఉపయోగించటం ఎలాగా అన్న సమస్య మీదనే ఉన్నది. దాన్ని ఒక్కసారిగా అమ్మటమా, కొంచెం కొంచెంగా అమ్మటమా, డబ్బుగా మార్చి పొలం కొనటమా, వ్యాపారం చెయ్యటమా? బంగారాన్ని 1,00,000 విధాలుగా ఉపయోగించవచ్చు. కానీ ప్రతి పద్ధతిలోనూ ఏదో ప్రమాదం ఉంటూ వచ్చింది. ఏం చేసినా లోకులు అనేక ప్రశ్నలు వేస్తారు. అందుచేత తాను ఏదో ఒక నిర్ణయానికి వచ్చేదాకా మధుసూదనుడు తన బంగారం గురించి భార్యకు గాని కొడుకులకు గాని చెప్పదలుచుకోలేదు. మధుసూదనుడు అలా కొంతసేపు తిరిగి వస్తే ఆలోచన బాగా సాగుతుందని ఊళ్ళోకి బయలుదేరాడు. ఊళ్ళో ఇద్దరిని కొరత వేస్తున్నారు. ఆ దృశ్యం చూసి మధుసూదనుడు కంగారు పడి వాళ్ళని ఎందుకు కొరత వేస్తున్నారు అని అక్కడ ఉన్న వారిని అడిగాడు. వాళ్ళు ఒక ధనికుడి ఇంట బంగారు నగలు దొంగిలించారు, దొంగతనానికి అదే శిక్ష కదా అని ఎవరో జవాబు చెప్పారు. మధుసూదనుడు కంపించిపోయాడు. అతనికి ముచ్చెమటలు పోసాయి. తనకు దొరికిన నగలు దొంగ సొత్తు కాదు కదా. ఇలా అనుకుంటూ అతను తిన్నగా ఇంటికి పోయాడు. అది మొదలు మధుసూదనుడి మనస్సు వికలం కాసాగింది. ఆ బంగారం అంతా రహస్యంగా ఎలా అమ్మటం? అది రొక్కంగా మారిస్తే గాని మనసుకు శాంతి ఉండదు. దాన్ని రొక్కంగా మార్చే మార్గం కనబడలేదు. అది ఒక మనోవ్యాధిలాగా తయారయ్యింది. అసలు తనకు బంగారం దొరికిందన్నది భ్రమ ఏమో అని అకస్మాత్తుగా ఒక వెర్రి ఆలోచన వచ్చింది. ఎవరూ చూడకుండా మధుసూదనుడు వేప చెట్టు మొదట్లో త్రవ్వి చూశాడు. బంగారం ఉన్నది, అది భ్రమ కాదు. తనను కొరత వేసినట్టు రాత్రిపూట పీడకలలు రాసాగాయి. నిద్రలో అరచి ఇంటిల్లపాదిని కంగారు పెట్టేవాడు. మధుసూదనుడు నానాటికి కుంగిపోతున్నాడు. పొలం పని మానేశాడు. భార్యాబిడ్డలతో మాట్లాడటం పూర్తిగా పోయింది. సరిగా తిండి తినడు, నిద్రపోడు. అతని మనోవ్యాధి శరీరాన్ని దెబ్బతీసింది. తండ్రి అలా కావటానికి కారణం అడిగారు కొడుకులు. కానీ మధుసూదనుడు ఏమీ చెప్పకపోగా చేదరించుకున్నాడు. వాళ్ళు తల్లిని అడిగారు. ఆమెకు కూడా ఏమీ తెలీదు. వైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడు వచ్చి చూసి మధుసూదనుడికి ప్రత్యేకంగా జబ్బు ఏమీ లేదు అన్నారు. కానీ కొద్ది కాలంలోనే
మధుసూదనుడు ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మంచం పట్టాడు. తర్వాత కొద్ది రోజులకు అపస్మారక స్థితి ఏర్పడింది. ఆ స్థితిలో అతను చాలాసార్లు బంగారం, నగలు అనే మాటలు అన్నాడు. 3 రోజులు అపస్మారకంగా ఉండి 4వ రోజు అతను కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన భార్య, కొడుకులు కనిపించారు. పెద్ద కొడుకు అతనితో, నాన్న, బంగారమని, నగలని కలవరించావు, వాటిని ఎక్కడన్నా దాచావా అని అడిగాడు. మధుసూదనుడు తన భార్యకేసి, 2 కొడుకులకేసి చూసి బలహీనంగా నవ్వి పెద్ద కొడుకుతో, మీ అమ్మను, తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, చచ్చిపోతూ మధుసూదనుడు ఎందుకు నవ్వాడు? తాను అనుభవించలేకపోయిన బంగారాన్ని తన భార్య, పిల్లలు అయినా అనుభవించటానికి లేకుండా చేసి ఆ బంగారం రహస్యాన్ని తనతోనే ఎందుకు తీసుకుపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, మధుసూదనుడు చాలా సామాన్య కాపు, అతనికి 2 వీసల బంగారానికి మధ్య చాలా దూరం ఉన్నది. పేదవాడు ధనికుడు కావటానికి సమాజం ఆమోదించని మార్గాలు కొన్ని ఉంటాయి. సమాజానికి ఎదురు తిరిగే సాహసం గలవాడు దొంగతనం లాంటి నేరాల ద్వారా ధనికుడు అవుతాడు. కానీ మధుసూదనుడు ఏ మార్గము అవలంబించకుండానే బంగారం సంపాదించాడు. అందుకే అతను దాన్ని గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచాడు. తన దగ్గర బంగారం ఉండటమే సంఘద్రోహం అన్న భావం అతనిలో స్పష్టంగా ఉన్నది. దానికి తోడు అది దొంగ సొత్తయి ఉండవచ్చును అన్న అనుమానం తోడయ్యేసరికి ఆ బంగారం అతని పాలిట మృత్యువే అయ్యింది. తాను పడిన వేదన తన కొడుకులు, భార్య పడకూడదనే ఉద్దేశంతో అతను రహస్యాన్ని బయట పెట్టలేదు. వాళ్ళు సుఖంగా బతకగలుగుతారు అన్న ఆశతో అతను నవ్వాడు. బంగారం దొరికిన దాకా అతను కూడా సుఖంగా బతికినవాడే కదా అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, నచ్చిందా అండి కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.